హలో స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో టెట్ లేదా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు సంబంధించి ఈ వీడియోలో మ్యాథమెటిక్స్కి సంబంధించి నిష్పత్తి అనుపాతం రేషియో అండ్ ప్రపోర్షన్. సో ఈ టాపిక్ సంబంధించిన కాన్సెప్ట్ అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం సాల్వ్ చేద్దాము. అదేవిధంగా ఈ వీడియో చివరి దాకా చూడండి. చివరిలో మీకోసం ప్రాక్టీస్ బిట్స్ ఇవ్వడం జరిగింది. వాటిని సాల్వ్ చేసి వాటి యొక్క ఆన్సర్స్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసి ఎవరన్నా టెట్ కానీ డిఎస్సి పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. సో మనకి టెట్ కానీ డిఎస్సిలో కానీ 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 రాసే అభ్యర్థులు ఉంటారు, పేపర్ 2 రాసే అభ్యర్థులు ఉంటారు. సో వారి కోసం సిలబస్ ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది. సో పేపర్ 1 పేపర్ 2లో దాదాపుగా సిలబస్ 70% ఆఫ్ ద సిలబస్ ఒకే రకంగా ఉంటుంది. పేపర్ 2లో అదనంగా 30% సిలబస్ యాడ్ అవుతుంది. అంటే త్రికోణమితి, నిరూపక జ్యామితి అలాగే సంభావ్యత, ఈ 3 టాపిక్స్ మనకి పేపర్ 2లో యాడ్ అవుతాయి. మిగిలిన సిలబస్ అంతా ఈక్వల్గా ఉంటుందమ్మా. సో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి టాపిక్ అర్థమెటిక్ అంటే అంకగణితము అనే టాపిక్లో రేషియో అండ్ ప్రపోర్షన్స్ అని ఇక్కడ చూడండి, నిష్పత్తి మరియు అనుపాతము. సో ఈ టాపిక్ నుంచి మనము కాన్సెప్ట్ మీన్స్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ లేదా డెఫినేషన్స్ నేర్చుకుని తర్వాత ఈ రేషియో అండ్ ప్రపోర్షన్స్ నుంచి అసలు మనకి ప్రాబ్లమ్స్ ఏ రకంగా ఇస్తాడు, సో దాంట్లో ఈజియెస్ట్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, టఫ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది మనము ఇక్కడ ఈ వీడియోలో అయితే ప్రాక్టీస్ చేద్దాము. కాబట్టి ప్రతి ఒక్క ప్రాబ్లము ఇంపార్టెంటే, ఈజీగా ఉన్నా కష్టంగా ఉన్నా. సో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎప్పుడు కూడా బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్తాం కాబట్టి ప్రాబ్లమ్స్ కూడా అదే ఆర్డర్లో ఉంటాయి. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని చూడండి, ఆన్సర్స్ మీరు సొంతంగా చేయండి, నేను చెప్పిన విధానంతో కంపేర్ చేసుకోండి, అప్పుడు మీకు ఇంకా ఈజీగా వస్తుంది. సో ఇప్పుడు మనకి ఈ నిష్పత్తి మరియు అనుపాతంలో మనం ప్రాబ్లమ్స్ చేయాలంటే కొన్ని ముఖ్యమైనటువంటి ఫార్ములాస్, కొన్ని డెఫినేషన్స్ మనకి తెలియాలి. సో రేషియో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ డివైడెడ్ బై బి అన్నాం అనుకో. సో దీన్నే మనము రేషియోగా రాస్తాం, A:B. దీన్ని ఎలా చదవాలంటే ఈజ్ టు A:B అని చదవాలి. నిష్పత్తి సో A/B అంటే A మరియు B యొక్క భాగహారం ఏదైతే ఉంటుందో అంటే Aని Bతో భాగించినప్పుడు ఏర్పడేదాన్ని మనము నిష్పత్తిగా చెప్తాము. రేషియో మీన్స్ నిష్పత్తి. తర్వాత మనకి ప్రపోర్షన్ అంటున్నాం. ప్రపోర్షన్ అంటే అనుపాతము. ఈ అనుపాతంలో మళ్ళీ మనకి 2 ఉంటాయమ్మా, డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. డైరెక్ట్, ఇన్వర్స్. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఏమిటంటే మనకి ఒక క్వాంటిటీ ఫర్ ఎగ్జాంపుల్ A ప్రపోర్షనల్ టు B అని రాస్తాం. అంటే A పెరిగితే B పెరుగుతుంది, A తగ్గితే B తగ్గుతుందమ్మా. కాబట్టి ఇటువంటి సందర్భంలో వీటిని అనులోమానుపాతము అంటాం. కాబట్టి A మరియు B ఎలా ఉన్నాయంటే అనులోమానుపాతంలో ఉన్నాయంటాం. అంటే A పెరిగితే B పెరుగుతుంది, A తగ్గితే B కూడా తగ్గుతుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే విలోమానుపాతము అంటే దాన్ని ఎలా రాస్తాం, A ప్రపోర్షనల్ టు 1/B. విలోమానుపాతం అంటే అర్థం ఏంటి, A పెరిగితే B తగ్గుతుందమ్మా, A తగ్గితే B పెరుగుతుంది. సో రిలేషన్ ఇలా ఆపోజిట్గా ఉంటుంది అనమాట. అంటే ఒక క్వాంటిటీ పెరిగితే ఇంకో క్వాంటిటీ తగ్గుతుంది. సో అలా ఉంటే వాటిని మనము విలోమానుపాతం అంటాం. కాబట్టి ప్రపోర్షనల్స్లో డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, అనులోమానుపాతము, విలోమానుపాతం అని చెప్పేసి మనకి 2 అయితే ఉంటాయి. తర్వాత ఈ రేషియో అండ్ ప్రపోర్షన్స్లో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మనకి లెక్కల్లో మేజర్గా ఇచ్చేటువంటి ఫార్ములాస్ని మనము గుర్తించాలి. ఏంటంటే అవి చూడండి, A, B ఉందనుకోమా. సో 2 నెంబర్సే ఇచ్చాడు,
ఓన్లీ 2 నెంబర్స్ వర్ గివెన్. సో 2 సంఖ్యలు ఇచ్చినప్పుడు 2 నెంబర్స్ మాత్రమే ఇస్తే అప్పుడు ఆ రెండిటి మధ్య ఉన్న ప్రపోర్షనల్ని మీన్ ప్రపోర్షనల్ అంటాం. మీన్ ప్రపోర్షనల్, మధ్య అనుపాతము ఏమంటాం? మధ్య అనుపాతము ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే √AB. కేవలం 2 నెంబర్లు ఇచ్చి ఆ రెండిటి మధ్య అనుపాతాన్ని కనుక్కోమంటే దాన్ని మధ్య అనుపాతము, మీన్ ప్రపోర్షనల్ అంటాము. దాని యొక్క విలువ ఎంత అంటే √AB. √AB ఫార్ములా ద్వారా కనుక్కుంటాం. 3 నెంబర్లు ఇచ్చాడు, A:B, B:X. సో ఇక్కడ 3 నెంబర్లు ఇచ్చాడమ్మా. సో ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి మనకి. 3 నెంబర్స్ ఉన్నప్పుడు దాన్ని థర్డ్ ప్రపోర్షనల్ అంటాం. థర్డ్ ప్రపోర్షనల్ అంటాం. దేని? ఎక్స్ని. తృతీయ అనుపాతము. తృతీయ అనుపాతము ఈజ్ ఈక్వల్ టు, దట్ మీన్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు B²/A. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? B²/A. ఇది ఈక్వేషన్ నుంచే వచ్చిందమ్మా. ఎందుకంటే A/B ఈజ్ ఈక్వల్ టు B/X అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే B²/A వస్తుంది. ఒకవేళ 3 నెంబర్స్ ఇచ్చాడు అనుకోమా, 3 నెంబర్స్ ఇస్తే థర్డ్ ప్రపోర్షనల్ అంటాం. అదే 4 నెంబర్స్ ఇస్తే 4 నెంబర్స్ ఫోర్త్ ప్రపోర్షనల్ అంటాం. ఫోర్త్ ప్రపోర్షనల్, చతుర్థ అనుపాతము. చతుర్థ అనుపాతం ఇక్కడ ఎవరు? D. D ఈజ్ ద ఫోర్త్ ప్రపోర్షనల్. D ఈజ్ ఈక్వల్ టు BC/A. D ఈజ్ ఈక్వల్ టు, ఎందుకంటే ఇక్కడ A/B ఈజ్ ఈక్వల్ టు C/D అవుతుంది. సో AD ఈజ్ ఈక్వల్ టు BC అవుతుంది. ఫోర్త్ ప్రపోర్షనల్లో ఉంటే AD ఈజ్ ఈక్వల్ టు BC, D ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? BC/A. ఫోర్త్ ప్రపోర్షనల్ కనుక్కోమంటే BC/A. థర్డ్ ప్రపోర్షనల్ కనుక్కోమంటే B²/A. మధ్య అనుపాతము కనుక్కోమంటే, మీన్ ప్రపోర్షనల్ కనుక్కోమంటే √AB. ఈ ఫార్ములాస్ మనకు గుర్తుపెట్టుకోవాలి. వీటి మీద కనీసం ఒక ప్రాబ్లం అయినా వస్తుంది. ఏదర్ మీన్ ప్రపోర్షనల్ అని అడగొచ్చు, థర్డ్ ప్రపోర్షనల్ అని అడగొచ్చు, ఫోర్త్ ప్రపోర్షనల్ అయినా సరే మనల్ని లెక్కలో అడిగేటువంటి అవకాశం ఉంది. ఇవి మెయిన్గా మనకి రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి వచ్చేటువంటి ఫార్ములాస్. సో వీటి మీద మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకి రేషియో అండ్ ప్రపోర్షన్ అంటే చెప్పాను కదా, అనులోమానుపాతంలో ఉంటున్నాయా విలోమానుపాతంలో ఉంటున్నాయా అనే దాన్ని బట్టి కూడా మనము కన్సిడర్ చేస్తాము. ఎలా తీసుకోవాలి, A ప్రపోర్షనల్ టు B ఉందా, A ప్రపోర్షనల్ టు 1/B ఉందా అనే దాన్ని బట్టి కూడా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము. సో అందుకని లేట్ చేయకుండా మనం ఫస్ట్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాము. చూడండి, ఈ 3 ఫార్ములాస్ మీ మైండ్లో ఉండాలి. మీన్ ప్రపోర్షనల్, థర్డ్ ప్రపోర్షనల్, ఫోర్త్ ప్రపోర్షనల్. వీటితో ఖచ్చితంగా మనకు ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. లేదా వీటిని ఉపయోగించి మనము ప్రాబ్లమ్స్లో ఈ రేషియో ప్రపోర్షన్ ఉపయోగించి మనము సాల్వ్ చేసేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇవి మనకి ఇంపార్టెంట్ రూల్స్, వీటిని బాగా గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. సో P:/Q ఈజ్ ఈక్వల్ టు 6:7. P:/Q ఈజ్ ఈక్వల్ టు 6:7. Q:/R ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడమ్మా? 8:9. Q:/R ఈజ్ ఈక్వల్ టు 8:9. సో మనల్ని ఏమంటున్నాడు? P:/R కావాలంట. P:/R ఎంత అంటున్నాడు. ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు లేదా ఒక్కోసారి P:/Q:/R అని ఇస్తాడు. ఈ రెండిట్లో కామన్గా ఉన్నది ఎవరో చూడండి. కామన్గా ఎవరున్నారు? Q ఉన్నాడు. క్యూని కనుక రెండిట్లో సమానం చేస్తే మనకి PR యొక్క నిష్పత్తి అనేది వస్తుందమ్మా. క్యూని రెండిట్లో సమానం చేయాలంటే Q ఎక్కడుందో చూడండి ఒకసారి. Q ఇదే కదా, Pతో ఉన్నప్పుడు 7 టైమ్స్ ఉంది, Rతో ఉన్నప్పుడు 8 టైమ్స్ ఉంది. సో కాబట్టి ఇక్కడ రెండిట్లో సేమ్ సిమిలర్ ఫ్యాక్టర్ ఏమీ లేదు, వేరే వేరే ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో రెండింటి మధ్య ఈ కామన్ ఫ్యాక్టర్ ఏమీ లేదమ్మా. కామన్ ఫ్యాక్టర్ ఏమీ లేదు కాబట్టి సింపుల్గా ఇలా లెక్కలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న 8 తోటి ఈ పై రేషియోని మల్టిప్లై చేసేయండి పూర్తిగా. కింద రేషియోని 7 తోటి మల్టిప్లై చేయండి, అంటే రివర్స్ అనమాట. ఇలా దీని 8తోను దీనేమో
7తోను. ఈ యారో మార్క్స్ గుర్తుపెట్టుకోండి. ఈ కింద ఉన్న నెంబర్ తోటి పైన రేషియోని, పైన ఉన్నటువంటి నెంబర్ తోటి కింది రేషియోని చేయండి. చేస్తే ఏమవుతుంది, దీన్ని 8తో మల్టిప్లై చేస్తున్నాం కదమ్మా, 48:56 అవుతుంది. సో ఇదేమవుతుందమ్మా, 7 8s 56:63 అవుతుంది. చూడండి ఇక్కడ రెండు సమానమైనవి, ఈ క్యూ అనేది రెండు సమానం అయిపోయినాయి. సో కాబట్టి అప్పుడు P/R ఎంత అయిపోతుంది, 48:63 అవుతుంది. P/R ఎంత అవుతుంది, 48:63 అవుతుంది. సో ఈ రకంగా మనం ఈజీగా ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ 5, 15, 20 ఇచ్చాడు. సో దీని యొక్క చతుర్థ అనుపాతము ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో ABC ఆర్డర్ తప్పుగా రాసుకోకూడదమ్మా. అంటే మనకు నచ్చినట్టు ఇందులో ఒకదాన్ని ABC అనుకోవడం లేదు. ఆ ప్రాబ్లంలో ఏదైతే ఆర్డర్లో ఇచ్చాడో ఆ ఆర్డర్లోనే మనం ABC తీసుకోవాలి. A = 5, B = 15, C = D. చతుర్థ అనుపాతానికి సూత్రం ఏంటి మనకి, D = BC/A. B అంటే 15, C అంటే 20, A అంటే 5. 5 ఇందులో ఎన్నిసార్లు పోతుందమ్మా, 3 సార్లు పోతుంది. 3 20లు 60. చతుర్థ అనుపాతం ఎంత, D = 60. నెక్స్ట్ తృతీయ అనుపాతము, థర్డ్ ప్రపోర్షనల్ కావాలంట. AB ఇక్కడే తీసుకోండి. తృతీయ అనుపాతం X = ఫార్ములా ఏంటి, B²/A. B² అంటే ఎంత, 12 × 12/6. R ఇందులో 2 సార్లు పోతుంది. 12 2 24. సో X = ఎంతమ్మా, 24. తృతీయ అనుపాతం ఎంత వచ్చింది మనకి, 24 వచ్చింది. ఫార్ములా గుర్తుంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మీన్ ప్రపోర్షనల్ 16 9. సో ఇది A అనుకుందాం, ఇది B అనుకుందాం. మీన్ ప్రపోర్షనల్ = √AB. √16 × 9, 4² × 3². స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. 4 × 3 అంటే 12. సో కాబట్టి మీన్ ప్రపోర్షనల్ ఎంత, 12 అమ్మ. తర్వాత ఈ ప్రాబ్లం చూడండి, ఇది ఫస్ట్ ప్రాబ్లం చేసిందే, కాకపోతే A/B/C అడిగాడు. సో A/B = 5:7, B/C = 6:1. We have to find A/B/C. చెప్పాను కదా, కామన్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయేమో చూడండి. ఇది కామన్గా ఉండాలి, అంటే ఇది ఈక్వల్గా ఉండాలి. రెండు పదాలు ఈక్వల్గా ఉండాలంటే ఏం చేయాలని చెప్పాను, దీన్ని పైన మల్టిప్లై చేయండి, దీంతో కింద మల్టిప్లై చేయండి. చేస్తే ఏమవుతుంది, 6తో మల్టిప్లై చేయండి. 6 5s 30, 7 6s 42 అవుతుంది. నెక్స్ట్ ఇది 7 6s 42, 7 1s 7. సో ఎప్పుడైతే B కామన్గా వచ్చేసిందో రేషియో ఏమైపోతుందమ్మా, 30:42:7 అవుతుంది. సో ఇదే A/B/C. సో ఇలా ఇచ్చినప్పుడు సింపుల్గా ప్రాబ్లం చేయొచ్చు. ఈ మోడల్ ప్రాబ్లమ్స్ కూడా మనకి ఇస్తూ ఉంటాడు ఎగ్జామినేషన్లో, కాబట్టి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి, ఇది రేషియో ప్రపోర్షన్కి సంబంధించిన అప్లికేషన్స్. ఇక్కడ నుంచి ఇప్పుడు దాకా మనం ప్యూర్గా రేషియో అండ్ ప్రపోర్షన్ టాపిక్ నుంచి వాటికి ఉన్నటువంటి ఫార్ములాస్ మీద ప్రాబ్లమ్స్ చేసాం. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ రేషియో అండ్ ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతం అనేటువంటి టాపిక్ వేరే టాపిక్స్లో, అంటే వేరే మ్యాథమెటిక్స్ రిలేటెడ్ టాపిక్స్లో దీని ఒక అప్లికేషన్ కింద మనం ఉపయోగిస్తాం. సో అది ఎలా ఉపయోగిస్తాం అనేది ఇక్కడ ఉన్నటువంటి టాపిక్స్ చూడండి. ఇక్కడ చూడండి, షేరింగ్ ఇచ్చాడు. సో అంటే మనం బిజినెస్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. సో బిజినెస్ మ్యాథమెటిక్స్లో మనము ఉపయోగిస్తాం దీన్ని. సో అక్కడ ఈ రేషియో ప్రపోర్షన్ మనం యూజ్ చేస్తాము. ఎలా ఉపయోగిస్తాం అనేది ఆ ప్రాబ్లమ్స్లో చూడండి. ఇక్కడ 540 రూపీస్ని A మరియు B మధ్య 4:5 నిష్పత్తిలో పంచినప్పుడు ABల వాటా ఎంత అంటున్నాడమ్మా. సో 540 రూపాయలు యాక్చువల్గా మనకి = ఇది 4 5 కదా. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు 4 + 5 పార్ట్స్ అనుకుందాం, సింపుల్గా ఉంటుంది. సో అంటే 540 రూపాయలు = 9 భాగాలు. 9 ఇందులో పోతుందా, 6 సార్లు పోతుంది. ఎంత, 60 = 1 భాగము. 60 = 1 భాగము అంటే A 4 భాగాలు, B ఎన్ని భాగాలు, 5 భాగాలు. మళ్ళీ A B 2 కనుక్కోమన్నాడు. సో 4 భాగాలు అంటే 4 × 60 అమ్మ. ఇది 5 × 60, ఇది 240, ఇది 300, మొత్తం కలిపితే 540 వస్తుంది కదా.
సో కాబట్టి బి యొక్క భాగం ఎంత అంటే 300 రూపాయలు, ఏ యొక్క భాగం ఎంత అంటే వాటా ఎంత అంటే 240 రూపాయలు అవుతుంది. ఇది మనం కనుక్కోవచ్చు. జనరల్గా మనకి ఈ పద్ధతి రాలేదనుకోండి ఏం చేస్తాం, 4x 5x అని తీసుకుంటాము. అలా తీసుకున్న 4x + 5x 9x అవుతుంది. అప్పుడు కూడా x = 60 అవుతుంది. మనం ఇక్కడ ఏంటంటే 1 పార్ట్ అన్నాం. సో ఇక్కడ ఆ 1 పార్ట్ ప్లేస్లో x వస్తుంది అంతే. x = 60 వస్తుంది. అప్పుడైనా 4x 5x అనుకుంటే 240 300 వస్తుంది కదా. సో ఏ మెథడ్ అయినా చేయొచ్చు. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఇది మెన్సురేషన్లో అప్లికేషన్. క్షేత్రమితిలో మనల్ని ఈ అనువర్తనం అన్నమాట ఇది. సో కాబట్టి రేషియో అండ్ ప్రపోర్షన్ టాపిక్ మనం ఇక్కడ నేర్చుకుంటే మనకి మెన్సురేషన్లో ప్రాబ్లంలో కూడా ఒక అప్లికేషన్గా ఇవ్వచ్చు. సో ఇక్కడ చూడండి, ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 6:5:11. త్రిభుజంలోని భుజాల నిష్పత్తి x 6:5:11 ఉంది. అలాగే పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ 66 సెంటీమీటర్స్. చుట్టుకొలత ఇచ్చాడు 66 సెంటీమీటర్లు. అయితే త్రిభుజంలోని భుజాల విలువ ఎంత అంటున్నాడమ్మ. సో త్రిభుజంలోని భుజాలు ఇలా అనుకుందాం, 6x 5x 11x అనుకుందాం. చుట్టుకొలత పెరిమీటర్ అంటే 3 భుజాల మొత్తమే కదా, అంటే 6x + 5x + 11x = 22x. 6 + 5 11, 11 + 11 22. కానీ లెక్కలో మనకి చుట్టుకొలత ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, = 66 ఇచ్చాడు. అంటే 22x = 66. 22 ఇందులో ఎన్నిసార్లు పోతుంది, 3 సార్లు పోతుంది. కాబట్టి x = 3. x ఎప్పుడైతే 3 వచ్చిందో మనల్ని భుజాలు కనుక్కోమన్నాడమ్మ. 6 3 18, 5 3 15, 11 3 33. ఇదే కదా మనల్ని కనుక్కోమంది. ఈ భుజాలు అంటే 18 15 33. కాబట్టి త్రిభుజంలోని భుజాల విలువలు 18 15 33 అవుతాయి. ఇది ఆన్సర్. చూడండి, మన రేషియో అండ్ ప్రపోర్షన్ ఏమైనా నేర్చుకుంటాం. సో దానికి ఒకదానికే లిమిటెడ్గా ఉంటుంది అనుకుంటాం. బట్ దాని యొక్క అప్లికేషన్ మనము బిజినెస్ మ్యాథమెటిక్స్లో చూసాము. అలాగే ఇప్పుడు ఇక్కడ మెన్సురేషన్లో చూసాం. నెక్స్ట్ ఇది చూడండి, ఇది మిక్సర్స్లో వస్తుంది మనకి. సో మిక్సర్స్లో వస్తుంది ఇది. సో ఇక్కడ చూడండి, మిశ్రమాల్లో కూడా మనం రేషియో అండ్ ప్రపోర్షన్ ఉపయోగిస్తాం. రేషియో ఆఫ్ కాపర్ అండ్ జింక్ ఇన్ బ్రాస్. ఇత్తడిలో రాగి మరియు జింకుల నిష్పత్తి 11:6. 850 కేజీల ఇత్తడిలో జింక్ ఎన్ని కేజీలు ఉంటుందని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, ఇది కూడా సింపుల్. 11 + 6 = 17 పార్ట్స్. సో ఇత్తడిలో మనకి ఎన్ని భాగాలు ఉంటాయి, 17 భాగాలు ఉంటాయి. సో ఈ 17 పార్ట్స్ = ఎన్ని కేజీలు ఉంటుంది, 850 కేజీస్ ఉంటుందమ్మ. 17 ఇందులో పోతుంది కదా, 5 సార్లు పోతుంది 85లో. కాబట్టి ఒక భాగము = 50 కేజీలు. జింక్ ఎన్ని భాగాలమ్మ, జింక్ ఎన్ని భాగాలు, 6 పార్ట్స్ కదా, 6 పార్ట్స్. 6 × 50 కేజెస్ దట్ = 300 కేజెస్. అంటే జింక్ ఎన్ని భాగాలు ఉంది, 300 కేజీలు ఉంది. మరి ఒకవేళ కాపర్ అడిగాడు అనుకో మనల్ని, కాపర్ = ఎంత అవుతుంది, 850 నుంచి 300 తీసేస్తే 550 కేజీలు అవుతుంది. 550 కేజీలు అవుతుంది. సో కాపర్ 550 కేజీలు ఉంది, జింక్ 300 కేజీలు ఉంది ఆ యొక్క బ్రాస్ మెటల్లో. సో ఇది మనం ఈ రకంగా కనుక్కోవచ్చు ఈజీగా. ఈ పార్ట్స్ అని తీసుకోవచ్చు. లేదంటే మనకు తెలిసిన పద్ధతి, మనకి ఐడియా రాకపోతే 11x + 6x = 17x. అప్పుడు కూడా 17xని 850 కేజెస్కి ఈక్వల్ చేస్తాము. అప్పుడు కూడా x మనకి 50 కేజెస్ వస్తుందమ్మా. ఇలా అయినా x అనుకొని మనం తీసుకుని చేయొచ్చు, లేదా ఇలా పార్ట్స్ అనుకుని కూడా చేయొచ్చు. సో ఇది చూడండి, ఇది నెంబర్ సిస్టంలో రేషియో అండ్ ప్రపోర్షన్కి అప్లికేషన్. ఈ ప్రాబ్లము నెంబర్ సిస్టంలో రేషియో అండ్ ప్రపోర్షన్కి అప్లికేషన్. సో ఇక్కడ ఏమన్నాడు, 2 numbers ఆర్ ఇన్ ద రేషియో 2:3. సో వాటిని మనము 2x 3x అనుకోవచ్చు. ఇఫ్ 9 ఈజ్ యాడెడ్ టు ఈచ్ దే విల్ బీ ఇన్ ద రేషియో ఆఫ్ 3:4. సో వీటిని 3y 4y అనుకుందాం. సో ఇచ్చిన లెక్క ప్రకారము 2xకి 9 కలిపాడు, 3xకి కూడా 9 కలిపితే ఆ రేషియో ఎంతంట, 3/4. ఇచ్చిన లెక్క ఇదమ్మా. ఇచ్చిన లెక్కలో ఇది ఉంది, 2x + 9 = 3. 2x + 9/3x + 9 = 3/4. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసి సాల్వ్ చేస్తే నాకు x వాల్యూ వచ్చేస్తుంది. ఆ 2 నెంబర్స్ వచ్చేస్తాయి నాకు, 2x 3x కనుక్కుంటా. బట్ సింపుల్గా ఇక్కడ ఒక లాజిక్ ఉంది చూడండి, మనము ఏమీ చేయకుండా డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 2 9 కలిపాడు ఇక్కడ, అంతే కదా, +9 యాడ్ చేశాడు.
2 ఏమైంది 3 అయింది, 3 ఏమైంది 4 అయింది, ఎప్పుడు 9 కలిపినప్పుడు. సో 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 9 కదా, అంతే కదా దాని అర్థం. డిఫరెన్స్ ఈక్వల్గా ఉంది, డిఫరెన్స్ ఈక్వల్గా ఉంది కాబట్టి ఈ స్టెప్ వేసుకుంటున్నాం. ఒకవేళ డిఫరెన్స్ అన్ఈక్వల్గా ఉంటుంది, ఇక్కడ 3 ఉండి ఇక్కడ 5 ఉందనుకో, అప్పుడు మనం ఇది చేయలేం. ఇది 2 3 ఉండి ఇక్కడ 3 ఉండి ఇక్కడ 5 ఉందనుకో, ఇక్కడ డిఫరెన్స్ 2 వచ్చేసింది, ఇక్కడ డిఫరెన్స్ 1 ఉంది. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఈక్వల్గా ఉంది, ఇక్కడ 1 అనే కాదు, ఇక్కడ 2 ఇక్కడ 5 అయ్యి ఇక్కడ కూడా 5 అయింది, ఇక్కడ 4 అయ్యి ఇక్కడ 5 అయింది అనుకోమ్మా, అప్పుడు కూడా మనం ఈక్వల్ చేయొచ్చు. అప్పుడు 2 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 9 అని ఈక్వల్ చేస్తాం. బట్ ఇక్కడ డిఫరెన్స్ 1 ఉంది కాబట్టి 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 9. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 9 అంటే రెండు నెంబర్స్ ఏమవుతాయమ్మా, 2 ఇంటూ 9 ఒక నెంబరు, 3 ఇంటూ 9 ఇంకొక నెంబర్. దట్ మీన్స్ 2 9 = 18, 3 9 = 27. సో 18 27 ఈజ్ అవర్ నెంబర్స్. లేదు మనకి థాట్ రాలేదు, అప్పుడు మనకు తెలిసిన మామూలు పద్ధతి ఇది ఉంది. సో ఏం చేస్తాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 4 ఇంటూ 2x + 9 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3x + 9, 8x 36 ఈజ్ ఈక్వల్ టు 9x + 27. సో 8x ఇటు పంపించండి, 27 ఇటు పంపించండి, మీకు అర్థమై ఉంటుంది. 9లోంచి 8 తీస్తే 1, x ఈజ్ ఈక్వల్ టు 36లోంచి 27 తీస్తే 9, x ఈజ్ ఈక్వల్ టు 9 అయినప్పుడు మనం కనుక్కోవాల్సిన 2x 3xే కదా, అప్పుడు కూడా ఏమవుతుంది 18 27 అవుతుంది. సో కాబట్టి 2 నెంబర్స్ ఏమవుతాయంటే 18 27. సో ఈ షార్ట్ కట్ మెథడ్లో అయినా చేయొచ్చు, లేకపోతే మనకు తెలిసిన జనరల్ ఫామ్ ఈ జనరల్ మెథడ్ దీంట్లో అయినా కూడా చేయొచ్చు, ఏ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు. ఈ ప్రాబ్లం చూడండి. సో ఇది కూడా బిజినెస్ మ్యాథమెటిక్స్ నుంచి వస్తుంది, వ్యాపార గణితం అంటాం. సో ఇక్కడ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ మీద ఇస్తున్నాడు. ఏ అండ్ బి హ్యావ్ మంత్లీ ఇన్కమ్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:6. ఇన్కమ్ అన్నాడు కాబట్టి IA ఈజ్ ఈక్వల్ టు 5, IB ఈజ్ ఈక్వల్ టు 6, అంటే ఇది 5x ఇది 6x అనుకుందామా. అండ్ దర్ మంత్లీ ఎక్స్పెండిచర్స్, ఎక్స్పెండిచర్ అంటే EA ఈజ్ ఈక్వల్ టు ఎంత 3y, బి యొక్క ఎక్స్పెండిచర్ ఎంత 4y అనుకుందాం. సేవింగ్స్ ఎంత మిగిలింది మనకు, సేవింగ్స్ అంటే ఏముందమ్మా, ఇన్కమ్లోంచి ఎక్స్పెండిచర్ తీసేయాలి, I - E చేస్తే సేవింగ్ వస్తుంది కదా. సో ఏ యొక్క సేవింగ్ 1800, బి యొక్క సేవింగ్ 1600 అంట. సో కాబట్టి దాన్ని ఎక్స్ప్రెషన్లో రాయండి. 5x - 3y ఈజ్ ఈక్వల్ టు 1800, 6x - 4y ఈజ్ ఈక్వల్ టు 1600. మీకు ఇక్కడ అర్థమవుతుంది, ఈ 2 ఈక్వేషన్లు ఉన్నాయి, 2 వేరియబుల్స్ ఉన్నాయి, వీటిని సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. కానీ ఇక్కడ 2 సమానంగా లేవు కాబట్టి ఏం చేస్తాము, పై ఈక్వేషన్ 4తో మల్టిప్లై చేయండి, కింద ఈక్వేషన్ 3తో మల్టిప్లై చేస్తే y వేరియబుల్ ఈక్వల్ అవుతుంది. మొత్తం ఈక్వేషన్ మొత్తం ఈక్వేషన్ మల్టిప్లై చేయాలి. 4 5 20, x మైనస్ 3 4 12, 18 ఇంటూ 4 అంటే 72 7200. ఇదేమవుతుంది 3 6 18, 18x 4 3 12 కదా, -12y ఈజ్ ఈక్వల్ టు 16 3 48, 4800. మైనస్ చేయండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇక్కడ -12y + 12y క్యాన్సిల్ అయిపోతుంది. 20లోంచి 18 తీస్తే 2x, 7200లోంచి 4800 తీసేస్తే 0 0, 12లోంచి 8 తీస్తే 4, 6లోంచి 4 తీస్తే 2, 2400. ఇది ఎంత అవుతుందమ్మా 12. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది నాకు 1200 అయ్యింది. మనం అడిగింది బి యొక్క నెలవారీ ఆదాయం అడిగాడు. బి యొక్క నెలవారీ ఆదాయం ఎంత 6x కదా, x 1200 అంటే 6x ఎంత అవుతుంది, ఇన్కమ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 6 × 1200 దట్ ఈజ్ ఈక్వల్ టు 7200. అంటే బి యొక్క ఆదాయం ఎంత 7200 రూపాయలు. ఇది మనకి కావాల్సిన రిక్వైర్డ్ ఆన్సర్. ఒకవేళ ఏ యొక్క ఆదాయం అడిగితే 5 × 1200 చేయండి. సో 12 5 60 6000 వస్తుంది. సో ఇది మనకి రేషియో అండ్ ప్రపోర్షన్స్లో ఇచ్చిన ప్రాబ్లమ్స్. అంటే రేషియో అండ్ ప్రపోర్షన్కే లిమిటెడ్ అయి ఉండి అదే కాన్సెప్ట్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం మనం ఈ వీడియోలో. అదేవిధంగా రేషియో అండ్ ప్రపోర్షన్ ఈ నిష్పత్తి అనుపాతానికి సంబంధించి అదర్ మ్యాథ్స్ టాపిక్స్లో రిలేటెడ్గా ఏ రకంగా క్వశ్చన్స్ వస్తాయి అనేటువంటి కాన్సెప్ట్ను కూడా మనమైతే ఈ వీడియోలో చర్చించడం జరిగింది. సో దీనికి సంబంధించి మీకు 3 ప్రాక్టీస్ బిట్స్ ఇస్తాను. ఈ ప్రాక్టీస్ బిట్స్ సాల్వ్ చేసి వీటి యొక్క ఆన్సర్స్ని అయితే మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో చూడండి, x = y = 8:9 అయితే 5x - 4y = 3x + 2y. సో ఇది సాల్వ్ చేసి
దీని యొక్క ఆన్సర్ చేయండి. అలాగే A+B, B+C, C+A మూడిటి యొక్క నిష్పత్తి 6:7:8 అయితే, అలాగే A+B+C 14 ఇస్తే C వాల్యూ ఎంత కనుక్కోమంటున్నాడు. సో అది మీరు ఫైండ్ అవుట్ చేయండి. అలాగే వాట్ నెంబర్ మస్ట్ బి యాడెడ్ టు 8, 21, 13, 31 సో దట్ ఇట్ ఈస్ ఇన్ ప్రపోర్షన్. సో 4 నెంబర్లు ఇచ్చాడు కాబట్టి 4th ప్రపోర్షనల్లో ఉండాలి. సో D ఈజ్ ఈక్వల్ టు వీటి 4టిలో వీటిని ABCD అనుకోండి, ABCD అనుకోండి. సో D ఈజ్ ఈక్వల్ టు మనకి BC/A రూపంలో రావాలి. అలా రావాలంటే నెంబర్ యాడ్ చేయాలి. 4టికి సమానంగా ఒక నెంబర్ యాడ్ చేస్తే అలా వస్తుంది. అది ఏ నెంబర్ యాడ్ చేస్తే వస్తుంది అనేది కనుక్కొని మనకి 4th ప్రపోర్షనల్ ఉంది కదా D ఈజ్ ఈక్వల్ టు BC/A, ఆ ఫార్ములాకి సూట్ అయ్యేటట్టుగా మనం నెంబర్ యాడ్ చేయాలి. సో ఆ నెంబర్ యాడ్ చేసి ఏ నెంబర్ అనేది మీరు కామెంట్ బాక్స్లో అయితే ఆన్సర్స్ పోస్ట్ చేయండి. సో నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే టెట్ కానీ డిఎస్సి పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైనా మీకు తెలుసుంటే వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి అమ్మా. వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.